యాక్చువల్గా సమంత గారి కెరీర్లో ఇది వరుసన 18th 1 మిలియన్ వసూలు చేసిన సినిమా ఇది. 18th అవునండి, టైం అవునండి. వరుసన. సో మీకు అసలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటివరకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అసలు? బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చేసి యాక్టింగ్ వైజ్ చాలా బాగా యాక్ట్ చేశారు అంటున్నారండి. అండ్ ఒక ఫ్రెష్ ఫేస్ చూసాము. అండ్ మేము ఓకే. బాగా కనెక్ట్ అయ్యాము కిరణ్ క్యారెక్టర్కి. సో యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి అని చెప్పి చాలా మంది మెసేజ్ చేశారండి. దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అంటే జనరల్గా అందరూ ఫస్ట్ సినిమాలోనే త్రూ అవుట్ ద ఫిలిం అందులో హీరోయిన్ సమంత గారి పక్కన ఆవిడ ఫ్రెండ్గా త్రూ అవుట్ ద ఫిలిం ఉండటం అనేది నిజంగా అది ఒక రేర్ ఆపర్చునిటీ అనుకోవాలి కదా. అవునండి, అవునండి. యాక్చువల్లీ ఆల్ ద క్రెడిట్ గోస్ టు నందిని రెడ్డి గారండి. ఆవిడ నాకు పిలిచే అవకాశం ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఈ టైంకి. ఆగస్ట్ ఆ టైంకి సమంత గారు మేనేజర్ మెసేజ్ చేశారు, ఇలాగా సమంత గారి కొత్త ప్రాజెక్ట్ ఉందండి, మీకు ఇంట్రెస్ట్ ఉందా, కాంటాక్ట్ షేర్ చేస్తారా అని. ఆ, ఆలోచించానండి. ఐ మీన్ ఇట్స్ రేర్ ఆపర్చునిటీ. యా. ఒక అవకాశం కోసమే చాలా మంది బయట వెయిట్ చేస్తూ ఉంటారు. సో మిస్ చేసుకోవద్దు అని చెప్పి తప్పకుండా అండి అని చెప్పి షేర్ చేశాను. కాదండి, ఇప్పుడు ఆడిషన్స్ కూడా జరిగినాయి కదా మీ క్యారెక్టర్కి. మరి ఎలా మీరు యుఎస్లో ఉండి ఆడిషన్స్ ఎలా ఇచ్చారు అసలు ఏంటి? నా మొబైల్ ద్వారానే ఇచ్చానండి. మ్యామ్ కాల్ చేశారు యాక్చువల్గా, నందిని మ్యామ్. ఓకే. వాట్సాప్ కాల్ చేశారు అండ్ ఎక్స్ప్లెయిన్ చేశారు దిస్ ఇస్ ద స్టోరీ. సో ఇనిషియల్ చెప్పినప్పుడు ఐ థాట్ ఫర్ 1-2 సీన్స్ అట్లా అడుగుతున్నారు. సో మంచి క్యారెక్టరే కానీ జస్ట్ ఒక 2 సీన్స్ ఉంటాయి అట్లా అని అనుకున్నా. ఓకే. బట్ ఆపర్చునిటీ తీసుకోవద్దు అని అనుకున్నాను. సో 2-3 ఆడిషన్స్ తీసుకున్నారు మ్యామ్. ఫోన్లోనే పంపించండి, ప్రాబ్లం లేదు అన్నారు. ఓకే. మీరు చేస్తున్న ఆడిషన్ ఏంటి అసలు? ఫస్ట్ నందిని రెడ్డి గారు చెప్పిన క్యారెక్టర్ చెప్పగానే స్టాప్ సీన్ ఉంది కదండి. ఐ మీన్ ఇఫ్ యూ హావ్ వాచ్డ్ ద మూవీ, యా నేను బస్ చూసాను స్టాప్. సినిమా, బస్ స్టాప్ది. సో అప్పుడు సమంత గారితో కాన్వర్సేషన్, సో ఎలా మాట్లాడ ఫ్రెండ్ తో అనేది తీసుకున్నారు. తర్వాత డెడ్ బాడీ సీన్ ఒకటి ఎలా చేయగలను అనేది తీసుకున్నారు. సో సో అది చేసి పంపించిన ఒక 1 వీకే నాకు కన్ఫర్మ్ చేశారండి, ఇలా మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు జస్ట్ గెట్ రెడీ టు ట్రావెల్ టు ఇండియా అని చెప్పి. ఓకే. సో నేను ఒకసారి చెక్ చేసుకున్నాను, ఆవిడ ఇట్స్ ఫుల్ లెంత్ రోల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అన్నారు. సో అది అవునా కదా అని చెప్పి ఐ వాస్ జస్ట్ చెకింగ్ 4 to 5 times చదువుకున్నాను నా మెసేజ్. ఓకే. సో దాంతో మాట్లాడిన, అవునమ్మా ఫుల్ లెంత్ రోల్ యూఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు. ఐ వాస్ సో హ్యాపీ. సో రాగానే ఇంకోటి ఏంటంటే నందిని మ్యామ్ చాలా కంఫర్టబుల్ ఫీల్ చేస్తారండి. ఓకే. ఫోన్ చేసిన వెంటనే, లేదమ్మా నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా నిన్ను, నాకు అవసరం లేదు ఆడిషన్, కానీ రాజ్ సార్ అడుగుతున్నారు అన్నారు. అక్కడే ఐ థాట్ ఐవ్ అచీవ్డ్ సంథింగ్ అండి యాక్చువల్గా చెప్పాలి అంటే. సో కమింగ్ ఫ్రమ్ అ డైరెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. సో మీ ఇన్స్టా వీడియోస్కి నందిని గారు ముందే ఫ్యాన్? అవునండి, అంటే ఆవిడ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. ఓకే. సో లైక్ చేస్తూ ఉండేవారు నా వీడియోస్ కూడా. అప్పుడు అనుకునేదాన్ని, ఐ మీన్ ఫస్ట్ మూవీ ఇట్లా లేడీ డైరెక్టర్ తో పడితే చాలా బాగుంటుంది అని. ఓకే. బట్ మీకు ముందు నుంచి ఉందా ఫ్యాషన్ యాక్టింగ్ చేయాలని? ముందర నుంచే ఉందండి. అంటే చైల్డ్హుడ్ నుంచి కూడా ఇమిటేట్ చేసేదాన్ని నేను. ఇట్స్ నాట్ మిమిక్రీ యాక్చువల్లీ. ఓకే. జనాల్ని చూసి వాళ్ళని అనుకరించేదాన్ని. సో ఈ ఒక ప్యాషన్ కింద, ఫన్ కింద చేసేదాన్ని. అండ్ కాలేజ్ స్కూల్ టైంలో డ్రామాస్ అవి కూడా వేసేదాన్ని అండి. అంటే సింగింగ్ లో కూడా ఉండేదాన్ని అపార్ట్ ఫ్రమ్ డ్రామా. సో అలా ఒక ప్యాషన్ కింద, ఒక హాబీ కింద చేసేదాన్ని అండి. అంటే ప్రొఫెషన్ కింద ఎప్పుడు ఆలోచించలేదు. సో ఇండస్ట్రీలోకి రావడం ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఇంకా అని చెప్పి నేను ఎప్పుడు వెళ్ళలేదండి కెరియర్ పరంగా. ఓకే. మీరు అనుకరించడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అసలు ఎవరిని అనుకరించారు? ఫ్రాంక్గా చెప్పాలంటే మా స్కూల్లో టీచర్స్ని అనుకరించేదాన్ని అండి. ఇమిటేట్ చేసి ఫన్గా. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అలా స్టార్ట్ చేశాను. తర్వాత మూవీ యాక్టర్స్ దగ్గరికి వచ్చానండి. అంటే ఇట్స్ వెరీ లేట్, చాలా లేట్గా స్టార్ట్ చేశాను. రీల్స్ చేయడం కావచ్చు, అంటే టిక్ టాక్ అనే యాప్ వచ్చిందండి ఫస్ట్, లో స్టార్ట్ చేశాను కానీ పబ్లిక్ చేయలేదు ఎప్పుడు. నేను ఎప్పుడు ప్రైవేట్ గానే ఉంచేదాన్ని.
భయం ఉండేది. సోషల్ మీడియా ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది కొంచెం ఉండేది. మ్మ్. సో అలా ఆలోచించుకుని ప్రైవేట్గా ఉంచేదాన్ని. సో ఈ లోపల చూస్తే ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చేసింది. మ్మ్. ఆ, అది కూడా ప్రైవేట్ గానే ఉంచినప్పుడు మా హస్బెండ్ అన్నారనమాట, ఎందుకు టాలెంట్ ఉన్నప్పుడు చూపించుకోవట్లేదు, పబ్లిక్ చెయ్యి. ఓకే. సో యూ హ్యావ్ వెరీ గుడ్ డీసెంట్ కంటెంట్, ఏం ఆలోచించక్కర్లేదు అని. సో మ్మ్. అప్పుడు నేను పబ్లిక్ చేశానండి. బట్ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం నాకు. ఓకే. ఆల్మోస్ట్ పేజ్ స్టార్ట్ చేసిన ఒక 2-3 ఇయర్స్ గానీ నాకు రికగ్నిషన్ రాలేదు.